లెట్స్ హియర్ ఇట్ ఫ్రమ్ యూ. మీ నోటి ద్వారా విందాం. ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి హీరో అయ్యాడా, విలన్ అయ్యాడా? ఏం జరిగిందా ప్రాంతంలో? ఇది చేతివాటం. 2 సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం పుట్టింది, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. అతను పుట్టాడు. నేను ఇలా మేము ముందుకొచ్చాను, పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. జనసేన మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. బయలుదేరాడు. ఇల్లేమో దూరం, వాడికి వెళ్లే దారి గురించి తెలియదు. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం. తీసుకెళ్లే చోటు గురించి కూడా తెలియదు. దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ధైర్యం ఉంది, ధైర్యం ఉంది. సార్ నమస్కారం. నా పేరు ఆనంద వాసిరాజు. అదే ఫోన్ చేశాను కదా సార్, జర్నలిస్ట్. ఒక సంఘటన చెప్తా విను. ఒకరోజు జల్సా జరుగుతున్న సమయంలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వెళ్తే ఆయన అప్పుడే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్న లైసెన్స్డ్ తుపాకీ ఇచ్చొచ్చేశారు. తుపాకీ ఇచ్చొచ్చారు, కానీ తుపాకీ కంటే పవర్ఫుల్గా ఉన్నాడేంటి అని అనిపించింది నాకు. ఆయుధం కంటే గొప్ప మనిషి మనతోనే ఉన్నాడు. ఆ తర్వాత ఇది జరిగిన కొన్ని గంటలకి సిపిఎఫ్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆయన బ్యాంకులో 1,05,00,000 ఎంత ఉంటే 1 crore చెక్ రాసి దానికి ఇచ్చేశాడు. పోటీ చేసిన 2 స్థానాల్లో ఓటమి పాలయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంది. ముందు నువ్వు పోయి ధైర్యంగా వాళ్ళకెదురు నిలబడు. చావుని చూశాడు కాలి కింద ధూళిలాగా. సావో రేవో రాజకీయాల్లోనే చావుని ధిక్కరించే చూతారులాగా. వైసీపీ కొండగల్లరా గాయం చేసే కత్తుల మీదే నడుచుకుంటూ వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడగల్లరా. వేటగాళ్ళనే వేటాడే మహా వేటగాడు. అరే గుర్తుపెట్టుకుంటారా వైసీపీ కొండాలరు ఈ రోజు నుంచి. నేను రెడీ రా మీతో. వీరుడొచ్చాడు, వీరుడొచ్చాడు, కలిగే మనసే మరిగిపోని లావాలా. ఆయుధమే ఆగ్రహాల జ్వాల, రగిలే చూపులు మౌన శంఖారావంలా, ఎగసే ఊపిరి యుద్ధ భేరీ నాదంలా. నిర్జించారా దౌర్జన్యాన్ని వేళ. సూర్యుడా
వస్తాడని నాకు తెలుసా, గ్యారంటీగా వస్తాడని తెలుసా. దొరికిపోను నాయన, నువ్వు చేసాక పేకాటలో 3 రాజులు పడితే ఎదుటోడికి 3 ఆసులు పడ్డాయేమోనని భయపడే లోకం ఇది. కానీ అతను తన ముందున్న వాళ్ళ గురించి ఆలోచించడం, బ్లైండ్ గా షో చేసేవాడు. నీకు ఇంకో సంఘటన చెప్తా విను. తెలంగాణ నుంచి ఆంధ్ర తన పార్టీ ఆఫీస్లో నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్న మీటింగ్ అటెండ్ అవడానికి స్టార్ట్ అయిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్లైట్ కి విజయవాడలో ల్యాండ్ అవడానికి పర్మిషన్ ఇవ్వాలి. అక్కడే ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు అంటే కృష్ణా డిస్ట్రిక్ట్ ఎస్పీ పి జోషువా పవన్ కళ్యాణ్ గారికి రావడానికి పర్మిట్ ఇవ్వద్దని లెటర్ రాశారని తెలిసింది. అయినా మీ హీరో ఏం చేయలేదు. టూ మచ్ రిస్క్ టు టేక్. సార్ ఆయన ఎందుకు సార్ గమ్ముకోనుడా, ఎందుకోనుడా? లిసన్, నౌ యు ఆర్ గెటింగ్ ఆన్ మై నర్వ్స్. నువ్వు ఉండు మేడం, ఒక నిమిషం ఉండా. సారు ఆయన తిరిగి వెళ్ళిపోతాడా, ఇంకేంటి చేయడా? తొందరపడితే చరిత్రని తిరగరాయలేము, ఊరికే చరిత్రని సృష్టించలేము. అలా అని చరిత్రని ప్లాన్ చేసి బ్లూ ప్రింట్ తీయలేము. దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పురవ. వాట్ డు యు మీన్? పేజ్ నంబర్ 128. కష్టపడి ఒక కవిత రాశాను, చదవండి. ఒక్క రాత్రిలో పాండవుల సంతానం అంతమైందంటే నిజమే ఏమో అని ఊరుకున్నాం. ఒక్క రాత్రిలో రాజ్యాలు కూలిపోయాయని కథలు జరిగాయి. ఒక్క రాత్రిలో యుద్ధాలు మొదలయ్యాయని చూసాం. ఒక్క రాత్రిలో దేశాల ఎకానమీలు పడిపోతే కళ్ళారా చూసాం. మేబీ అలాంటి రాత్రిని అంటారేమో కాళరాత్రి అని. అలాంటి ఒక్క రాత్రి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్వింగ్ ని మార్చేసింది. ఆ రోజు కార్చి చంటుకుంది. అతని రాక పట్ల వెళ్ళు విధి కూడా కంపించింది. వచ్చే ఎన్నికలు 6 నెలలు జగన్ నీకు 6 months. మీకు గొడవే కావాలి, మాకు సివిల్ వారే కావాలి, యుద్ధ వాతావరణమే కావాలి అంటే మీకు యుద్ధమే కావాలంటే యుద్ధమే ఇస్తాం. ఆంధ్రాలో జనసేన జెండా ఎగరేస్తుంది. జగన్ గుర్తు పెట్టుకో, అర్థపాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. Why the focus is so significant? It's the Janasena that won 21 seats in Andhra Assembly elections, scripting a political blockbuster. And the hero of NDA's victory in Andhra Pradesh, many are saying, is in fact Pawan Kalyan. अरे जो यहाँ दिखता है नहीं पवन, ये पवन नहीं आंधी है. కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మొదటి అధ్యాయం మాత్రమే, అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది.